ఒక అబ్బాయి ప్రమాదవశాత్తు మొక్కజొన్నతో నిండిన ఒక పెద్ద సైలో నిల్వగిడ్డంగిలో పడిపోయాడు. లోపల ఉన్న మొక్కజొన్న ఇసుకలా ప్రవర్తించడంతో అతను నెమ్మదిగా అందులోకి కూరుకుపోవడం ప్రారంభించాడు. అతని స్నేహితులు భయాందోళనకు గురై రక్షణ బృందానికి సమాచారం అందించాడు. కొద్దిసేపటికే రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. వారు పైనుండి నిచ్చెన సహాయంతో వేగంగా సైలోలోకి దిగారు. స్వల్ప కదలిక కూడా అతన్ని మరింత లోతుకు పంపే ప్రమాదం ఉన్నందున అబ్బాయిని ప్రశాంతంగా ఉండమని వారు చెప్పారు. రక్షకులు తాము కూడా లోపలికి కూరుకుపోకుండా ఉండటానికి ముందుగానే తెచ్చుకున్న వెడల్పాటి చెక్క పలకలను మొక్కజొన్నపై పరిచి తమ బరువును ఎక్కువ విస్తీర్ణంలో పంపిణీ చేస్తూ సురక్షితంగా నిలబడ్డారు. అబ్బాయి వద్దకు చేరుకున్నాక మొదట అతని భుజాల కింద రక్షణ కాలర్, రెస్క్యూ కాలర్ను కట్టారు. ఆ తరువాత అతని చుట్టూ పెద్ద లోహపు పలకలను పాతి సుమారు 2 మీటర్ల వృత్తాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఒక సక్షన్ మిషన్ పీల్చే యంత్రం ఉపయోగించి ఆ వృత్తం లోపల ఉన్న మొక్కజొన్నను నెమ్మదిగా బయటకు తీయడం ప్రారంభించారు. అంత బాగానే జరుగుతోంది. అబ్బాయి త్వరలోనే సురక్షితంగా బయటపడతాడని అనిపించింది. కాని అకస్మాత్తుగా ఒక ఘోరం జరిగింది. రక్షణ బృందంలోని ఒక మహిళా సభ్యురాలి భద్రతా తాడు, సేఫ్టీ రోప్ ఒక్కసారిగా తెగిపోయింది. ఆమె శరీరంలోని కింది భాగం వెంటనే మొక్కజొన్నలోకి కూరుకుపోవడం ప్రారంభమైంది. ఆమె తన బ్యాలెన్స్ కాపాడుకోవడానికి చేతులు చాచి తీవ్రంగా ప్రయత్నించింది, కాని నెమ్మదిగా కిందకు జారిపోయింది. పరిస్థితి విషమించడాన్ని గమనించిన సమీపంలోని సహోద్యోగి వెంటనే తన భద్రతా తాడును విప్పుకుని ఆమె చేతిని పట్టుకున్నాడు. అయితే కింద ఏర్పడుతున్న సుడిగుండం వంటి ఒత్తిడి కారణంగా అతను ఆమెను పైకి లాగలేకపోయాడు. పరిస్థితి వేగంగా దిగజారడం చూసిన టీం లీడర్ వెంటనే సైలో వెలుపల ఉన్న తన సహోద్యోగులను దాని ఉక్కుగోడను కత్తిరించమని ఆదేశించాడు. ఒక్క క్షణం ఆలస్యమైన లోపల ఉన్నవారంతా ఊపిరాడక చనిపోయే ప్రమాదముంది. బయట ఉన్న బృందం కట్టింగ్ మిషన్తో ఉక్కు ప్లేట్ను వేగంగా కత్తిరించడం ప్రారంభించింది. గోడ కత్తిరించబడగానే టీం లీడర్ అబ్బాయిని తన కాలర్ను వెంటనే విప్పమని సూచించాడు. మరుక్షణమే సైలోలో నిల్వ ఉన్న మొక్కజొన్న భారీ కుప్పగా బయటకు ఉప్పొంగి ప్రవహించడం ప్రారంభించింది. ఇది చివరకు లోపల చిక్కుకున్నవారు తప్పించుకోవడానికి అవకాశం కల్పించింది.